మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో పద్మశ్రీ బ్రహ్మానందం సందడి. శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్. పరకాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్నర్ మీటింగ్కు భారీ స్పందన. మద్యం మత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో ఆటలు. భూపాలపల్లిలో కేటీఆర్ బహిరంగ సభకు భారీ స్పందన. ఇక వివరాల్లోకి వెళ్తే, రేగొండ మండలం పొనగండ్ల గ్రామానికి చెందిన చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ రోజు ఉదయం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని మరియు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అభం శుభం తెలియని చిన్నారిపై ఈ ఘటన జరగడం అత్యంత హేమయమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. నిందితులకు త్వరలోనే చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూడాలని జిల్లా ఎస్పీకి సూచించారు. అమ్మా ఈ న్యాయం జరుగుతుంది, సీరియస్ జరుగుతుంది. సూపరింటెండెంట్ డాక్టర్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ మీద కఠినంగా ఎన్ని జరగాలో అన్ని జరుగుతుంది. ఓకేనా? అన్ని జరుగుతాయమ్మా. ఇప్పుడు ఇప్పుడు పోలీసు ఉన్నారు, నేను ఎస్పీకి మాట్లాడతా. అన్ని విషయాలు పొనగండ్ల గ్రామానికి సంబంధించినటువంటి సమత ఏదైతే కూతురు మీద జరిగినటువంటి చర్య ఏదో దుర్మార్గమైన చర్య, దాని గురించి మొత్తం తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా ఇలాంటి పునరావృతం కాకుండా వీళ్ళకి బుద్ధి చెప్పాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చట్టం దానిపైన చేస్తుంది కనుక అందరూ కూడా మంచి జరగాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం. ఇక్కడ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా ఇక్కడ చిల్డ్రన్ డాక్టర్ గారు వారికి కూడా చెప్తున్నాం. ఇలాంటి విషయాలు, ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరమైనటువంటి విషయం, నోటితో చెప్పరాని విషయం. ఇలాంటి విషయాలు తీవ్రంగా ఖండించడం కాకుండా దోషులపై కఠినమైన చర్యలు కూడా మరి చట్టం తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తూ తల్లిదండ్రులు కానీ వాళ్ళందరి కుటుంబం మీరు అధైర్యపడకుండా ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అంబేద్కర్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. సుమారు 30 వార్డుల నుంచి భారీగా ప్రజలు హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో పట్టణం అభివృద్ధి సాధించిందని పేర్కొంటూ ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో సమస్యలు పెరిగాయని విమర్శించారు. తిరిగి అధికారంలోకి వస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడ టాకీస్ లో కూర్చున్న కూడా కారు గుర్తుకే. ఇక్కడ శాసన మండలిలో మన డిప్యూటీ చైర్మన్ గౌరవ పెద్దలు. కాబట్టి ఈరోజు ప్రజలు అడుగుతారు, నా పని అడుగుతారని. నిన్న మొన్న అసంతృప్తిగా ఉన్న పనులను మొన్న ఏదైతే డామా నుంచి పనులు చేస్తాం.
ఈరోజు మనందరం కూడా ఒక్కసారి భూపాలపల్లిలో ఉండేటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ముఖ్యంగా మా సింగరేణి కార్మికులు ఒక్క నిమిషం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 17వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి సలాముద్దీన్ ఆయూబ్ ఖాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో 17వ వార్డులో పోటీ చేస్తున్నానని అన్నారు. నాకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వార్డులో సీసీ రోడ్లో డ్రైనేజీ వేయడంతో పాటు నేను పెట్టిన మేనిఫెస్టో కూడా జరిగింది. మిగిలిన పనులు కూడా ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేస్తానని, ప్రజలు నాపై నమ్మకం ఉంచి అదే నమ్మకంతో 17వ వార్డులో పోటీ చేస్తున్నానని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. అధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా అన్నారు. పని కూడా చేయలేదు, కానీ మేము వచ్చి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాము. ఈ యొక్క పథకాలను గుర్తించి నన్ను 17వ వార్డు ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరుచున్నాను. నమస్తే. మా యొక్క గౌరవ శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో నేను చేస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. మీకు ఈ ఏరియాలో ఎలాంటి సమస్యలు ఎదురైంది? ఇంటికి పోతారు. సమస్యలు దీంట్లో మన సైడ్ డ్రైనేజ్ కాలువలు ఒక సక్రమంగా లేవు. ఆ డ్రైనేజ్ కాలువలు మరియు నల్లాలు మా మిషన్ భగీరథ ఒక వాటర్ కూడా వచ్చే విధంగా మేము కృషి చేస్తాము. మరియు రోడ్డు సమస్యలు కూడా ఉన్నాయి. ఆ రోడ్డు సమస్యలు కూడా ఇచ్చేస్తాము. చెప్పండి. నేను సలావుద్దీన్ అయ్యూబ్ ఖాన్ 17వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని. నేను 17వ వార్డు ప్రజలకు చేసే విన్నపం ఏమనగా, నేను ఈ యొక్క వార్డులో మేజర్ సమస్యలు ఏదైతే ఉన్నాయో రోడ్లు, డ్రైనేజ్ మరియు నల్లాలు, ఎటువంటి సమస్యలు ఉన్నా నేను ఒక్క కాల్ మీద వచ్చి నేను సమస్యలు పరిష్కరిస్తాను. నేను స్థానికుడిని. నేను ఒక్క ఫోన్ కాల్ మీద వచ్చి మీకు అందుబాటులో ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి అన్ని సమస్యలు ఇచ్చేస్తాను. మరియు మన పాత తహసీల్ నుండి లెక్కల విద్యాసాగర్ రెడ్డి ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం కూడా తీసుకొచ్చాము మా కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఎన్టీఆర్ నగర్ యొక్క 15 సంవత్సరాల నుండి ఉన్న సమస్య కూడా తీర్చినాము. ఆ రోడ్డు పని కూడా ప్రారంభమైనది. మరియు కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలు సన్న బియ్యం, ప్రతి ఒక్క ఇంట్లో సన్న బియ్యం ఈరోజు వండుకొని తింటున్నారు. మరియు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మరియు 200 యూనిట్ల కరెంటు, గృహజ్యోతి పథకం కింద 500కే గ్యాసు, మరియు ఇక ముందు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్క మహిళకు 2500 రూపాయలు వచ్చే విధంగా నేను ఆ స్కీమ్ రాగానే నేను ప్రతి ఒక్కరికి దగ్గరుండి నేను ప్రవేశపెడతాను. ఈ యొక్క అన్ని స్కీములు యొక్క సంక్షేమ పథకాల అభివృద్ధిని చూసి ప్రజలు నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని 17వ వార్డు ప్రజలకు నేను పేరున నమస్కారం చేస్తూ నేను తెలుపుకుంటున్నాను. నమస్తే. ముస్లిమ్స్ అందరూ ఇంట్లో కిరాయిలే ఉంటారు కదా, ఇంట్లో ఇంతమందికి. మరియు ఈ యొక్క మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికైతే ఇండ్లు లేవో, గృహాలు లేవో వాళ్లకు ఇంద్రమ్మ ఇల్లు, మరియు స్థలం ఉన్న వాళ్లకు ఇంద్రమ్మ ఇల్లు, ఒకవేళ స్థలం లేని వాళ్ళకు కూడా మన ఏప్రిల్లో 75 గజాల స్థలంలో ప్రతి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి గ్రహించి ఎవరికైతే గృహాలు లేవో వాళ్ళను గుర్తించి ఈ యొక్క సంక్షేమ పథకాలు మేము ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడలోని 2వ వార్డు మరియు 3వ వార్డులలో షాగా జలంధర్ రెడ్డి మరియు 2వ వార్డు అభ్యర్థి షాగా నాగలక్ష్మి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ శ్రేణులు, వార్డుల ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు ఇన్ఛార్జి బాసానిగిరి, అభ్యర్థి షాగా నాగలక్ష్మిలు మాట్లాడుతూ 2వ వార్డులో ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వ పథకాలను అందరికీ అందేలా చూస్తానని, ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను అండగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావించి అనునిత్యం సేవ చేస్తానని ఆమె అన్నారు. గతంలో మేము వార్డులలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, అలాగే ఈ వార్డులో ఎవరికి ఆపద వచ్చినా నేను ముందుంటానని ఆమె అన్నారు. వార్డు ప్రజలు ఆలోచించి నాకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఎంతో ఘనంగా జరిపారు. వీధి లైట్లు, సిసి రోడ్లు, డ్రైనేజీలు బాగు చేసి, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి, రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపారు. అందుకే మనమంతా కూడా మళ్ళీ మన జయలక్ష్మక్క గారి చేతి గుర్తుకు ఓటు వేద్దాం. అక్కను అక్కన్న మెజార్టీతో గెలిపించుకుందాం. 2వ వార్డు కౌన్సిలర్ గా జయలక్ష్మక్కని గెలిపిద్దాం. చేతి గుర్తుకి మన ఓటు, జయలక్ష్మక్క గారి చేతి గుర్తుకే. ఈరోజు మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ వార్డు అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షాగా జయలక్ష్మి జలంధర్ గారి ఆధ్వర్యంలో 2వ వార్డు నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జలంధర్ యువసేన ప్రజలు మమేకంగా భారీగా తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. గతంలో షాగా జయలక్ష్మి గారు ఫస్ట్ వార్డు నుంచి 2 పర్యాయంలో కౌన్సిలర్గా గెలిచి ప్రజలకు ఎన్నో సేవలు చేయడం జరిగింది. ఆ సేవలలో భాగంగా రేషన్ కార్డులు ఇప్పించడం అయితేంది, అలాగే సన్నబియ్యం ఇప్పించడం అయితేంది, అలాగే ప్రతిసారి శివాలయం బోటింగ్ దగ్గర మహిళా మనులకి ఎన్నో బహుమతులు ఇచ్చి వారి యొక్క మన్ననలు పొంది ఈ రోజున 2వ వార్డు జనరల్ మహిళా స్థానంలో 2వ వార్డు రావడం జరిగింది. ఈ యొక్క స్థానం నుంచి కూడా ఈ యొక్క 2వ వార్డు ప్రజలు హస్తం గుర్తుపై ఓటు వేసి, అమూల్యమైన ఓటు వేసి ఖచ్చితంగా 2వ వార్డు ప్రజలందరి మన్నలు పొంది ఆమె 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఉండి కౌన్సిలర్గా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ, పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఇక్కడ 2వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా మొదటి వార్డు నుంచి చేసిన అక్కడ అభివృద్ధి చూసి ప్రజలందరూ కూడా ఈ రోజు ఇక్కడ ఈ విధంగా అందరూ బయటికి స్వచ్ఛందంగా వచ్చి ఇలా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ జనసందోహం చూస్తుంటే ఆల్రెడీ గెలుపు మాదే అనేది ఖాయమైపోయిందని అనుకుంటున్నాను. ఈ విధంగా ప్రజలందరూ కూడా ఎల్లుండి జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించగలనని ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హన్మకొండ భవానీ నగర్లోని A to Z డయాగ్నోస్టిక్ సెంటర్లో సోమవారం షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ఎవరికి గాయాలు కాలేదని, ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నామని సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన స్పష్టం చేశారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని విలీన ప్రాంతం మగుంపురం 11వ వార్డులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కౌన్సిలర్ అభ్యర్థి చీకటి స్వరూప ఉదయగౌడ్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో బరిలో ఉన్నట్లు తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, బోర్లు వంటి అభివృద్ధి పనులు చేపట్టామని, మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల నమ్మకంతో అధిక మెజార్టీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికలలో మా ముగ్గుపురం కలవడం జరిగింది. 11వ వార్డుగా ఏర్పడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి మాకు అవకాశం ఇచ్చిన గౌరవనీయులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారికి ముందుగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా గ్రామ ప్రజలకు 11వ వార్డు గ్రామ ప్రజలకు దయచేసి మేము విన్నవించుకునేది ఏంటంటే, గత 35 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. క్రియాశీలకంగా 15 సంవత్సరాలు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఊరికి నా వాటర్ ప్లాంట్ ఉండేది కాదు. మాధవరెడ్డి గారితో మాట్లాడి ఎంపీ నిధుల కింద వాటర్ ప్లాంట్ షెడ్ కట్టించి వాటర్ ప్లాంట్ను కూడా నేను పెట్టేయడం జరిగింది. ఇదే కాకుండా బతుకమ్మకు మేము ఆడుకోవడానికి విగ్రహం లేకుండా ఉండేది. అప్పుడు నా సొంత ఖర్చులతోటి బతుకమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టించి మాధవరెడ్డి గారిని తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేయించడం జరిగింది. ఇదే కాక నల్లాల బావి పైప్ లైన్ అప్పుడు పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగేది. నీళ్ళకు చాలా ఇబ్బంది అయ్యేది. ఆ సందర్భంలో మాధవరెడ్డి గారి సహకారంతో నల్లాల బావి నుండి ట్యాంక్ వరకు కూడా నేను లైన్ వేయించడం కూడా జరిగింది. ఇదే కాక అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కుర్మ సంఘం వారు బీరన్న గుడి కట్టుకుంటా అంటే నేను నా సొంతంగా నా లైసెన్స్ మీద టెండర్ వేసుకొని వారికి గుడి కట్టించి కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మొన్నటి పెద్ద సుదర్శన్ రెడ్డి ప్రభుత్వంలో సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో తండవాసులందరూ కలిసి సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేము తండవాళ్ళం గుడి కట్టుకుంటాను, మా విగ్రహం ఉంది అంటే ఆయన ఇవ్వకుండా ఉంటే వాళ్ళందరూ వచ్చి, సార్ ఏనంటాడు కనీసానికి మాధవరెడ్డి గారి దగ్గర కన్నా పోదామని అంటే అప్పుడు వీళ్ళందరినీ తీసుకొని పోయి మాధవరెడ్డి గారిని ఒప్పించి వాళ్ళకు కూడా విగ్రహాన్ని కూడా మాధవరెడ్డి గారితో ఇప్పించడం కూడా జరిగింది. ఇవే కాకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు మొత్తం జంగల్ చెట్లు మొలిసి నడవకుండా ఉన్నది. దానికి కూడా మాధవరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. నేను గెలిచినట్లయితే, నాకు మద్దతు కనుక తెలిపినట్లయితే, నేను గెలిచిన తర్వాత ముదిరాజ్ కులస్తులకు కమ్యూనిటీలు కట్టించడమే కాకుండా చెరువు కట్ట మీద ఉన్న జంగల్ కటింగ్ మొత్తం క్లియర్ చేసి అసంతృప్తిగా ఉన్న మైసమ్మ గుడిని పూర్తి చేస్తా. ఒకవేళ గ్రామస్తుల సహకారాలతోటి విగ్రహ ప్రతిష్టాపన కూడా నా వంతు సాయం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ముఖ్యంగా అప్పుడు గతంలో మేము పెట్టినటువంటి వాటర్ ప్లాంట్ మొత్తం రిపేర్ దశలో ఉన్నది. ప్రతిసారి రిపేర్ వస్తూ ఉన్నది. అప్పుడప్పుడు నీళ్ళకు చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. ఇది కూడా మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మొన్న 8 కోట్ల రూపాయలతోటి కేఎంకి కాలేజీ నుండి వెళ్ళి రాజపల్లె మీదుగా రామనాయక్ తండ వరకు సెంట్రల్ లైటింగ్ చేయడం జరిగింది. ఈ వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఆ వాటర్ ప్లాంటు షెడ్ కూల్చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేము ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎంపీ నిధుల కింద వాటర్ ప్లాంట్ షెడ్డు మరి కొత్త వాటర్ ప్లాంట్ను కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది గెలిచిన తర్వాత ఇది కూడా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా నన్ను గెలిపించినట్లయితే నాకు ఎలాంటి పదవి లేనప్పుడే నేను గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేశాను. ఇప్పుడు నూతనంగా మాకు కౌన్సిలర్గా వచ్చింది కాబట్టి నేను కౌన్సిలర్ అంటే ఏంది అనే విధంగా కూడా చేసి చూపెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా మొన్నటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో శ్మశాన వాటిక కట్టడం జరిగింది. ఆ శ్మశాన వాటిక ఎట్లున్నదో కూడా గ్రామ ప్రజలందరికీ తెలుసు. అది అసంతృప్తిగా కట్టడం ఉన్నది. దాన్ని కూడా సోలార్ లైట్లతోటి దాని చుట్టూ సీసీ గద్దెలతో నిర్మించి శ్మశాన వాటికను ఆహ్లాదకరంగా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా బతుకమ్మ ఆడపడుచులకు బతుకమ్మ వర్షాలు పడ్డ సందర్భంగా ఆడుకోవడానికి ఇబ్బంది జరుగుతూ ఉన్నది. మొత్తం బురదమయంగా మారింది. అది మొన్న బతుకమ్మ ఆడడానికి వీలు పడక జేము కాలేజీలో జరపడం జరిగింది. ఇప్పుడు నన్ను గెలిపించినట్లయితే మా ఆడపడుచులకు దండం పెట్టి చెప్తా ఉన్నా, కంపల్సరీ దానికి సీసీ రోడ్డు వేయించి మొత్తం సీసీ తోటి గద్దెలు నిర్మించి బతుకమ్మ పండుగ అంటే ఏంటిది, ఎట్లుండాలని చెప్పి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి గ్రామ ప్రజలందరూ, వార్డు ప్రజలందరూ మమ్మల్ని గెలిపించినట్లయితే నా వంతు సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి
తెలియజేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ ముదిరాజ్ ఇంటింటి ప్రచారంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గబ్బర్ సింగ్ టీం జూనియర్ రాజశేఖర్, జబర్దస్త్ టీం గుండు మురళి, వీరబాబు, అల్లరి అర్జున్ పాల్గొన్నారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న గబ్బర్ సింగ్ టీం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఎంతో అభివృద్ధి చేస్తున్నారని, తెలంగాణలో కూడా జనసేన పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. పద్నాలుగో వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా జనసేన పార్టీ తరపు నుంచి బీఫామ్ తెచ్చుకోవడం జరిగింది. జనసేన పార్టీ నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా జంగం స్వాతి సుధాకర్ని నియమించడం జరిగింది. అదేవిధంగా 14వ వార్డులో ఉన్నటువంటి సమస్యలని మేము ప్రతిరోజు వారి క్షణంలో అభివృద్ధి కోసం పాటుపడతానని, ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తానని, ప్రతి కుటుంబంలో ఆడబిడ్డ పెళ్లికి 21,116 రూపాయలు ఇప్పిస్తానని, ఈ యొక్క గల్లీలో ఉన్నటువంటి సమస్యలని పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి దృష్టికి తీసుకుగా కోరుచున్నాను. జై జనసేన, 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 జై జనసేన. మరి గజ్వేల్ గడ్డకొచ్చాం. ఈరోజు మా అక్క స్వాతక్కని గెలిపించడానికి కోసం వచ్చాం. మున్సిపల్ ఎన్నికలు అవుతున్నాయి కదండి. మీరు ఆల్రెడీగా బీఆర్ఎస్ని రెండు సార్లు చూశారు, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒకసారి చూశారు. ఒక్కసారి కొత్తదనం ఎలా ఉంటుంది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడే ఎన్నో చేశారు. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఏదైనా చేయగలరు. ఓకేనండి. మక్కువ మా అత్తరూరులో ఇప్పుడు దాకా చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా వేయలేని రోడ్డు ఈరోజు వేశాడు. అందుకు దయచేసి మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గుర్తుకి మనం ఓటేయాలి. మన అక్క 3వ నెంబరు గాజు గుర్తు, 14వ వార్డు. 2,500 3,000 ఓట్లు ఉంటాయట. 2,500 ఓట్లు దడ 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 పడాలా, మన స్వాతకని గెలిపించాలా. జై గజ్వాల్, జై జనసేన, జై జై జనసేన, జై స్వాతి అక్క, జై స్వాతి అక్క. స్వాతి అక్క నిలబడారు. అదే గ్లాస్ గుర్తుకు మరి పవన్ కళ్యాణ్ గారి తరఫున మరి ఎంతోమంది ఇక్కడ వచ్చి తిరిగినప్పుడు అందరూ చాలా సంతోషంగా ఇక్కడ పార్టీ పెట్టినందుకు వీళ్ళందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అలాగే మీరందరూ కూడా మర్చిపోకుండా తప్పనిసరిగా 3వ నెంబరు గాజు గ్లాస్ మీద గుర్తు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన. నమస్కారం. జంగం స్వాతి సుధాకర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 14వ వార్డు నుండి జనసేన పార్టీ నుండి నిలబడ్డాను. గాజు గ్లాస్కి ఓటు వేసి నన్ను గెలిపించి జనసేన పార్టీ అభివృద్ధి తీసుకురాగలరని కోరుకుంటూ జై పవన్ కుమార్ గారు వర్ధిల్లాలని కోరుకుంటూ మమ్మల్ని గెలిపించండి. నేను 14వ వార్డులో ఉన్న ప్రజలందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మమ్మల్ని గెలిపించిన తర్వాత వార్డులో ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేస్తాను. అలాగే ప్రతి కుటుంబంలోని ఆడపడుచుకి పెళ్లి కానుకగా 21,116 అందజేస్తానని కోరుకుంటున్నాను. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేస్తానని తెలియజేస్తున్నాను. కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తానని కోరుకుంటున్నాను.
రోడ్లు, కాలువలు, ప్రజలు 14వ వార్డులో ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేస్తానని కోరుకుంటున్నాను. గ్రేటర్ వరంగల్ నగరంలో కబ్జా రాయిళ్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని పైడిపల్లి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1992లో లేఅవుట్ ప్రకారం కొనుగోలు చేసిన తమ కబ్జాదారులు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల తర్వాత మాకు రైట్స్ ఉన్నాయని తమను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా తమ ఫ్లాట్లలోకి వెళ్లకుండా ఇనుపగేట్లను ఏర్పాటు చేసి లేని సమస్యను సృష్టిస్తున్నారని వాపోతున్నారు. వరంగల్ పైడిపల్లి శివార్లో ఉన్న అయ్యప్ప నగర్ సొసైటీ సర్వే నెంబర్ 368, 369లోని 33 ఫీట్ రోడ్లో గేటు పెట్టిన పైడిపల్లికి చెందిన కుమార్ యాదవ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే స్థానిక పోలీసులతో పాటు పోలీస్ కమిషనర్కు కూడా విజ్ఞప్తి చేశామని తెలిపారు. సర్వే నెంబర్ 368, 369 పైడిపల్లి శివార్లో ఉన్న ఒక ప్రపోజ్డ్ లేఅవుట్కి సంబంధించిన కాలనీ వాసులము. దీన్ని పైడిపల్లి వాస్తవ్యుడైనటువంటి మణిమంతరెడ్డి అనే అతను 1992లో 368, 369 సర్వే నెంబర్లను కలిపి ప్లాట్స్ చేసి అమ్మగా మేము దాంట్లో కొనుగోలు చేసి ఉన్నాము. ఇప్పుడు దగ్గర ఒక 33 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి కొంత చుట్టుపక్కల నిర్మాణాలు ప్రారంభమై మేము ఇక ఇండ్లు కట్టుకుందాము అనే ఆలోచన చేసిన తరుణంలో ఈ ఎల్లావులో కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఈ 33 ఫీట్ల రోడ్డు ఎంట్రన్స్ లోపల ఇనుప గేట్ ఒకటి కట్టేసి నాకు ఈ సర్వే నెంబర్ల మీద నాకు స్పెసిఫిక్ రైట్స్ ఉన్నాయి, నాకు అనుకూలమైన వ్యక్తులనే అలో చేస్తా, మిగతా వల్ల నేను పోనీయా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ సదరు ఎల్లావుల కుమార్ యాదవ్ మీద గతంలో కూడా 2 డికేట్స్ నుంచి వెళ్ళి ఆయన ఈ కాలనీ వాసులను సతాయించడం శర మామూలు అయిపోయింది. ఏదో ఆయన బెదిరియడం, వీళ్ళు ఏదో ఆయనను పాసిఫై చేయడం, మళ్ళీ ఆయన పోవడం, మళ్ళీ ఏడాది 2 నెలల తర్వాత మళ్ళీ రావడం ఇట్లా అలవాటు అయిపోయింది. కాబట్టి దీనికి ఒక పర్మనెంట్ పరిష్కారం దొరికే విధంగా చూడాలని చెప్పి మేము స్థానిక రాజకీయ నాయకులు అయితేంది, రాజకీయ నాయకులను అలాగే స్థానిక గవర్నమెంట్ అఫీషియల్స్ను కూడా మేము సవినయంగా కోరుకుంటా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.